సమాన పరిమాణము, సమాన పరిమాణం అడిగాడు. యాసిడ్ అండ్ వాటర్, ఇది యాసిడ్ ఇది వాటర్, ఇది 2:1, ఇది 2:1, ఇది 3:2, ఇది 5:3. చూడంగానే మీకేం అర్థమైంది సార్? ఇప్పుడే అనిల్ సార్ 2-3 సార్లు మొత్తుకున్నాడు, యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ ఉంది. కలిపితే ఆన్సర్లో యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ రావాలి, ఆన్సర్లో యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ రావాలి. ఈ రెండు తీసేసాను. 2 + 1 ఇది 3 parts, ఇది 5 parts, ఇది 8 parts, ఇది 8 parts, ఇది 3 పార్ట్లు, ఇది 5 parts, ఇది 8 parts. 3, 5, 8. ప్రతి ఒక్క మోడల్కి మినిమం 2 ఎగ్జాంపుల్స్. LCM ఆఫ్ 3, 5, 8. మళ్ళీ ఈ 3 సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యల కాసాగు దాని యొక్క లబ్ధము. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 5 × 8. ఇక్కడ రైట్ 5 ఉంది కాబట్టి ఇక్కడ 3 × 8. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది 3 × 5. ఇది 3 × 5. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడంగానే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 5 × 8 × 1 ఇది 5 తోటి లబ్ధము. 3 × 3 × 5 ఇది 5 తోటి లబ్ధము. 8 × 3 × 2 ఇది 5 తోటి లబ్ధము కాదు. కాబట్టి ఆన్సర్లో హారము 5 తోటి లబ్ధము అయి ఉండకూడదు, అయి ఉండకూడదు. అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్ అర్థమైందా? మీరు ఏం చేస్తారంటే సార్ రైట్ 40 × 2 80 ఇట్లాంటి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్లు వేస్తారు. రైట్ మెథడ్ కరెక్ట్ కానీ కొంచెం ఎక్కువ టైం టేకింగ్. 24 3s are 72, 24 2s are 48, 15 5s are 75, 15 3s are 39. ఎంత పెద్ద క్యాలిక్యులేషన్లు రైట్. సో ఇక్కడ మీరు చూసినట్టు అవుతే ఇక్కడ మీకు క్యాల్కులేషన్ ఏమైంది సార్? ఇది 7, 14 to 27 ఇక్కడ మీకు ఎంత వచ్చింది సార్? 15 3s are 45, 133. అసలు ఇది చెయ్యాల్సిన అవసరం లేదే అని నేను చెప్తున్నాను సార్. 3 × 3 × 5 ఇది 5 తోటి లబ్ధము, ఇది 5 తోటి లబ్ధం, ఇది 5 తోటి లబ్ధం కాదు. మన క్యాల్కులేషన్లు కొన్ని సెకండ్లు మనకు అవుతాయి. ఆర్ యూ ఆల్ విత్ మీ? ప్రతి ఒక్క కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. కొన్ని క్వశ్చన్లను మనము మెరిట్ మీదనే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, మెరిట్ మీదనే మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 3 వెజిల్స్ ఉన్నాయి. ఓకే, 3 గిన్నెల్లో 54.9 లీటర్ల కెపాసిటీ ఉంది. ఓకే 54.9. ఓకే, మిల్క్ ఈజ్ టు వాటర్ ఏ కెపాసిటీలో ఉంది? ఒకటేమో 2:5, ఒకటేమో 3:1, ఒకటేమో 5:3. 2:5, 3:1 అండ్ 5:3. నవ్వు ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏం చేశాం సార్? 54.9 లీటర్ల పరిమాణం గల 3 పాత్రలు, 3 పాత్రలలో సేమ్ ఉంది కాబట్టి ఇది 2 + 5 ఇది 7, 3 + 1 ఇది 4, 4 పార్ట్స్. ఇది 5 + 3 ఇది 8, ఇది 8. నవ్వు ఇక్కడ చూడండి సార్ రైట్. ఈ మూడిట్లో సేమ్ క్వాంటిటీ ఉన్నది. ఎంత సార్? 54.9. కాబట్టి LCM తీసుకున్నాను. LCM ఆఫ్ 487 ఎంత సార్? 8 4 తోటి లబ్ధమవుతుంది. 8 ఏళ్ళ 56 అంటే ఇంటూ 14 ఇంటూ 8 ఇంటూ 14 ఇంటూ 7. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి చాలా లాజికల్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అందరికీ అర్థమైంది కదా సార్? ఇది 3 సహప్రధాన సంఖ్యలు కాదు. LCM ఆఫ్ 4 8 7, 4 8 కాసాగు 8, 8 ఏళ్ళ 56, 8 ఏళ్ళ 56. నవ్వు ఇక్కడ చూడండి సార్, 8 తోటి మల్టిప్లై చేస్తున్నాను. 5 8 40 ఇది 5 తోటి లబ్ధం అవుతుంది. 1 14s are 14 యూనిట్ డిజిట్ 4, 3 7s are 21 1. ఇదేమో 4 ఇదేమో 1. 14 + 1 ఎంత? 14 రైట్. 1 14s are 14. ఓకే,
5 8s are 40. ఓకే, అన్నీ కూడా రైట్ పెద్ద వాల్యూ లాగా ఉన్నది. నవ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ 8 2s are 16, 16 is to 40, 42 is to 14, డైరెక్ట్ వస్తుందా? 35 is to 21. ఎంత వస్తుంది చెప్పండి సార్? ఇదేమో 75, 5 తోటి డివైడ్. ఎందుకు అన్నీ 5 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే ఒకటే ఒక ఆప్షన్ కదా, అది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎట్లా సార్ అని అంటే ఇదేమో 5 తోటి డివైడ్ అవుతుంది. 1 14s are 14, 3 7 21, 4 + 1 ఎంత? 5. యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 5 ఉంది. కాబట్టి ఆన్సర్ యూనిట్ డిజిట్ 5 ఉండాలి. యూనిట్ డిజిట్ 5 ఉండాలి. ఏమి మనకు ఆన్సరే చెప్తుంది, నన్ను టిక్ మార్క్ పెట్టయ్యా కనబడుతుంది కదా అని చెప్పి. మనం ఇదంతా చెయ్యాల్సిన అవసరమే లేదు. ఇదంతా చెయ్యాల్సిన అవసరమే లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైందా?